కొంతమంది ఆ అంటే బాత్రూమ్ పరిగెడుతుంటారు, ఊ అంటే బాత్రూమ్ పరిగెడుతుంటారు. రోజుకి 5 నుండి 10 సార్లు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు లూజ్ మోషన్స్ లాగా వెళ్తుంటారు, కొన్నిసార్లు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారు. తిన్న ఆహారం వంట పట్టదు, కడుపుబ్బరం, కడుపు నొప్పి కూడా కొందరిలో ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించినా అంతా నార్మల్గానే రిపోర్ట్స్ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా ఐబిఎస్తో బాధపడుతున్నారని అర్థం. ఈ వ్యాధిని ఆయుర్వేదంలో గ్రహణి అని అంటారు. ఈ ఐబిఎస్ వ్యాధికి ఇతర వైద్య విధానాలలో పూర్తి చికిత్స అందుబాటులో లేదు. కానీ ఆయుర్వేదంలో ఖచ్చితంగా శాశ్వతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఐబిఎస్ చికిత్సకై సంప్రదించండి సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు.